మిలాన్ ఉన్ నబీ ర్యాలీలో మీరు పాల్గొన్నారు. అదే ర్యాలీలో కొంతమంది పాకిస్తాన్ పాలస్తీనా జెండాలతో ఊరేగింపు నిర్వహించారు. దాని గురించి మీరు ఏమంటారు? అసలు అలా చేయొచ్చా? ఓకే, ఈరోజు చాలా పెద్ద ప్రశ్న అడిగావు నువ్వు. అయితే అందరూ ఉంటే బాగుండు, ఒక్కడో వచ్చి అడుగుతున్నావు. మరి చెప్పండి. అందరూ అంటే పెద్ద చేయాలని కూడా ఉండాలి, చెప్పండి సార్. ఎందుకంటే పెద్ద ప్రశ్న అడిగావు నువ్వు. అది యాక్చువల్గా చెప్పాలంటే నాకు నువ్వు అడిగిన తర్వాత అనిపించింది ప్రెస్ మీట్ చెప్పాలనిపిస్తుంది. ఇది మరి నీకు ఇచ్చేసిన తర్వాత మిగతా వాళ్ళకి కష్టం అవుద్ది. లేదు లేదు, దీన్ని ఒక పెద్దగా చెప్తాను నేను. ఇష్యూ పెద్దది, చెప్పాలి. దీని గురించి ఏం జరుగుతుందో కూడా నాకు చిన్న అవగాహన ఉంది. ఎందుకు ఇలా జరుగుతుందో కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. నేను పాత్రికేయులందరినీ పిలిచి ఒక సమావేశం పెట్టి చెప్తానని సందర్భంగా తెలియజేస్తాను. హిందూ ముస్లిం తేడా లేదని ఒక ర్యాలీ నిర్వహించారు. అందరూ మీరు ప్రత్యేకంగా మీరు వాళ్ళకి మద్దతు ఇచ్చారు. అటువంటి మీరు పాల్గొన్న ర్యాలీలో అలా ఆ విదేశీ జెండాలు అంటే శత్రు దేశాల జెండాలతో ర్యాలీ చేయడం ఎంతవరకు సమంజసం? అదే కదా, దాని మీద నేను ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. వాళ్ళకుండి ఇన్వెస్టిగేషన్ వాళ్ళకుంది. పోలీస్ కంటే ముఖ్యంగానండి ప్రజల ఇన్వెస్టిగేషనే కరెక్ట్గా ఉంటుందండి. ఈ రోజున ప్రజల ఇన్వెస్టిగేషన్లో ఈరోజు కొంత సమాచారం నా దగ్గర ఉంది. పూర్తి సమాచారం వచ్చిన తర్వాత అందరికీ చెప్పి చేస్తానని సందర్భంగా తెలియజేస్తున్నాను.